హాయ్ ఫ్రెండ్స్, టీ మిక్స్చర్ ఛానల్కు స్వాగతం. అగ్నిపథ్ భారత కేంద్ర ప్రభుత్వం ఒక యోజనను ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి నిరసనలు అవన్నీ కూడా కొనసాగుతూ వచ్చాయి. అసలు అగ్నిపథ్ ప్రవేశపెట్టడం వెనక ఏ ఆలోచన ఉంది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అన్నట్టు మరో విషయం, జస్ట్ ఒక 4 రోజుల క్రితం ఒక వీడియో పబ్లిష్ చేశాం టీ మిక్స్చర్ ఛానల్లో. భారత రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? సాధారణంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో, ఎంపీ ఎలక్షన్స్లో మనం ఓటు వేసి ఎంపీలను ఎమ్మెల్యేలను ఎన్నుకున్నట్టుగా ఎన్నుకోరు. ఉదాహరణలతో సహా వివరించి మరీ టీ మిక్స్చర్ ఛానల్లో పెట్టాము. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను, పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఉంది. ఆ వీడియో కూడా మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక అసలు భారత ప్రభుత్వము అగ్నిపథ్ను ప్రవేశపెట్టడం వెనక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న చితక ఉదాహరణ కాదండి, ఆషామాషి ఉదాహరణ కాదు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్పబోయే ఉదాహరణకు సంబంధించి ఎన్నో రీసెర్చ్ ఓరియంటెడ్ జర్నల్స్ చాలా యూనివర్సిటీస్లో పబ్లిష్ అయ్యి ఉన్నాయి. చాలా గ్రంథాలు ముద్రింపబడి ఉన్నాయి. అంత కీలకమైనటువంటి ఉదాహరణ అదే 1973లో ఇజ్రాయెల్ చేసిన యుద్ధము. దాన్ని యామ్ కిప్పూర్ యుద్ధము అని చెప్పి పిలుస్తారు. అరబ్ దేశాలకు ఇజ్రాయెల్కు మధ్య జరిగినటువంటి అతి భయానకమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎలా గెలిచిందో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అగ్నిపథ్ ప్రవేశపెట్టడం వెనక భారత సర్కారు యొక్క ఉద్దేశం ఏమిటి అన్నది మనకు చాలా సులభంగా అర్థమైపోతుంది. ప్రతి సంవత్సరం పండగ వచ్చినట్టే 1973లో కూడా పండగ వచ్చింది ఇజ్రాయేలీలకు. ఆ పండగ పేరు యామ్ కిప్పూర్. యూదులు చేసుకునే పండగలలో అది అత్యంత కీలకమైనటువంటి పండగ. ఆ పండగకు యూదులు రోజంతా ఉపవాసం ఉంటారు, ప్రార్థనలు చేస్తారు. అలాగే వారు నమ్మే భగవంతుని ముందు వారు చేసినటువంటి తప్పులన్నింటినీ ఒప్పుకొని, అరే మేము ఈ తప్పులు చేసాం జీవితంలో, వీటిని మేము మళ్ళీ చేయకుండా ఉంటాము అని చెప్పి మాట్లాడటము. ఆ విధంగా ప్రార్థనలలోనూ శాంతియుతంగా గడుపుతూ ఉపవాస దీక్షలతో ఉంటారు. కుటుంబం అందరూ కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం యామ్ కిప్పూర్ పండగ నాడు జరిగే తంతు. అదేవిధంగా 1973లో కూడా ఆ పండగకు సంబంధించిన కార్యక్రమాలలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. అకస్మాత్తుగా రేడియో ఆన్ చేసేసరికి రేడియోలో వార్తలు వస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ దేశం అంతటా. ఏమిటి అంటే, అరబ్ దేశాల నుంచి అత్యంత వేగంగా, అత్యంత సీక్రెట్గా ముప్పేట అంటే 3 వైపుల నుంచి ఇజ్రాయెల్ దేశం మీద దాడి జరగబోతోంది అన్నది రేడియో వార్తల యొక్క సారాంశం. ఒక్కసారిగా ఇజ్రాయెల్ దేశంలోని ప్రజలందరూ కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. నిమిషాల మీద వార్త ఇజ్రాయెల్ దేశమంతటా వ్యాపించింది. అంతకుముందు ఒక దేశము 2 దేశాలు కలిపి యుద్ధానికి వస్తూ ఉంటే, ఈసారి ఇజ్రాయెల్ మీదికి అరబ్ దేశాలు, ముఖ్యంగా ముస్లిం దేశాలు ఒక పెద్ద దండయాత్రలాగా ముప్పేట దాడి నిర్వహించడానికి అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మరి దూసుకొని వస్తున్నాయి ఆ సైన్యాలు అన్న విషయం ఇజ్రాయెల్ వాళ్ళకి అర్థమైపోయింది. ఏ దేశాలు అందులో పాల్గొన్నాయో తెలుసా అండి? ఒకవైపు నుంచి ఈజిప్ట్ సైన్యం దూసుకొని వస్తోంది ఇజ్రాయెల్ మీదికి, మరోవైపు నుంచి సిరియా సైన్యం దూసుకొని వస్తోంది, మరోవైపు నుంచి సౌదీ అరేబియా వాళ్ళు కూడా సైన్యాన్ని పంపించారు, సహాయం చేశారు. అల్జీరియా సైన్యము, జోర్డాన్ సైన్యము, ఇరాక్ సైన్యము, లిబియా సైన్యము, కువైట్ వాళ్ళు కొంత సైన్యాన్ని, సామాగ్రిని పంపించారు. అలాగే టునీషియా, మొరాకో, కమ్యూనిస్టు దేశమైనటువంటి క్యూబా వాళ్ళు సైన్యాన్ని, కావాల్సిన సామాగ్రిని పంపించారు. మరోపక్క సూడాన్ దేశము. ఎన్ని దేశాల పేర్లు చెప్పానండి నేను ఇప్పుడు? దాదాపు 12 దేశాలు ఉంటాయి, లెక్క పెట్టుకోండి. ఇన్ని దేశాలు ముప్పేట దాడి చేయడానికి ఇజ్రాయెల్ మీదకి ప్రయత్నం చేశాయి. ప్రముఖంగా దిగింది ఈజిప్ట్, సిరియా. ఇక వీళ్లకు సహాయంగా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ దేశాలన్నీ కూడా. అయితే ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా ఉన్నది కేవలం అమెరికా మాత్రమే. కానీ ఈ అరబ్ దేశాలన్నింటికీ వెన్నుదన్నుగా ఉన్నది సోవియట్ యూనియన్. రష్యా చాలా బలంగా ఉంది అప్పట్లో. అది తర్వాత తూర్పు జర్మనీ, నార్త్ కొరియా, అలాగే మన శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ దేశము, అలాగే లెబనాన్, వీళ్ళందరూ అండి అరబ్ దేశాలకు సహాయం చేస్తున్నారు. ఎన్ని దేశాలున్నాయి మొత్తం లెక్క పెట్టండి. ఇజ్రాయెల్ మ్యాప్ కనుక మీరు తీసుకొని చూస్తే ఇజ్రాయెల్కు డైరెక్ట్గా బార్డర్ ఒకవైపు చూస్తే మధ్యధరా సముద్రం ఉంటుంది, మరోవైపు జోర్డాన్ ఉంటుంది, సౌదీ అరేబియా కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇజ్రాయెల్కు.
అలాగే ఒకవైపు నుంచి చూస్తే సిరియా ఉంటుంది. ఇక అన్ని దేశాలండి వచ్చి ఇజ్రాయెల్ మీద పడ్డాయి. ఎలాగైనా సరే ఇజ్రాయెల్ను ఆక్రమించుకోవాలి అన్న పట్టుదలతో. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన సమస్య ఉంది కదా, కాబట్టి ముస్లిం దేశాలన్నీ కూడా ముప్పేట దాడి చేసి ఇజ్రాయెల్ను ఆక్యుపై గనక చేసుకొని యూదులందరినీ అక్కడి నుంచి తరిమేసేస్తే తిరిగి ఇజ్రాయెల్ దేశాన్ని ముస్లిం దేశాలలో కలిపేయచ్చు, అరబ్ దేశంగా మార్చేయచ్చు అన్నది ఊహ. మొత్తానికి యుద్ధానికి వచ్చాయి ఇన్ని దేశాలు. మరి సైన్యం ఎంత ఉందనుకుంటున్నారు? ఈజిప్ట్ వైపు నుంచి వచ్చిన సైన్యం ఎంతో తెలుసా అండి? 6,50,000 నుంచి 8 లక్షల మధ్యలో ఉంటుంది సైన్యం ఈజిప్టుకు. 2 లక్షల మంది దాకా సైన్యము ఈజిప్ట్ వైపు నుంచి దూసుకొచ్చింది. అలాగే సిరియా వైపు నుంచి 1,50,000 మంది సైన్యము. సౌదీ అరేబియా వాళ్ళు 23,000 మంది ట్రూప్స్ను పంపించారు. మొరాకో 5,500 మంది ట్రూప్స్ను. మొత్తం చూసుకుంటే అండి దాదాపు 1 మిలియన్కు పైగా, అంటే 10 లక్షలకు పైగా శత్రు సైన్యము ఇజ్రాయెల్ వైపుకు దూసుకొని వస్తుంది. ఇజ్రాయెల్ జనాభా ఎంత అని చెప్పి మీరు అనుకుంటున్నారు అప్పట్లో? ఇప్పుడు విశాఖపట్నం మెట్రో యొక్క జనాభాను, గుంటూరు యొక్క జనాభాను, గుంటూరు జిల్లా మొత్తం కాదు, గుంటూరు పట్టణం యొక్క జనాభాను, విశాఖపట్నం మెట్రో జనాభాను రెండింటిని కలిపితే ఎంత జనాభా ఉంటుందో ఇజ్రాయెల్ దేశం యొక్క మొత్తం జనాభా అంతా. అప్పట్లో 1973లో ఇజ్రాయెల్ యొక్క పాపులేషను 32 లక్షలు. అదండి. ఒకవైపు నుంచేమో 10 లక్షలకు పైగా శత్రుదేశపు సైన్యమే దూసుకొస్తుంది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి 32 లక్షలలో స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ కాస్త పక్కన పెడితే ఇక సైన్యానికి పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? 50,000 నుంచో 1,00,000 మంది దాకానో సైన్యంలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్, జర్నలిస్టులు, టీచర్సు, లెక్చరర్సు, ఆయిల్కు సంబంధించిన కార్పొరేషన్స్ దాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, స్టూడెంట్స్, పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, కూలీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కార్లు, బస్సులు, ట్రక్కులు నడుపుకుంటున్నటువంటి వాళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్, పెద్ద ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఉన్నారు, చిన్న ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు చేసుకుంటున్నట్టుగా. మన భారతదేశంలో ఎలాగైతే మనం ఒకసారి సమాజంలోకి వెళ్తే రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎలాగైతే కనిపిస్తారో అలాంటి వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న రెస్టారెంట్స్ అలా నడుపుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇజ్రాయెల్ సైన్యంలో తర్ఫీదు పొందినటువంటి వాళ్లే. ఇప్పుడు అగ్నిపథ్ అని చెప్పి కేంద్రం ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. అలా వాళ్ళు ఇజ్రాయెల్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు సైన్యంలో పనిచేసి యుద్ధ తంత్రాలను నేర్చుకొని, ఆయుధాలు పేల్చడం నేర్చుకొని, దేశభక్తితో ఎప్పుడైనా సరే సైన్యం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని సిద్ధమైనటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో రకరకాల పనులలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం మీదకి 10 లక్షలకు సైన్యం, శత్రు సైన్యం దూసుకొని వస్తుందని తెలిసిందో ఇక వీళ్ళందరూ కూడా యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం అక్టోబర్ 6వ తారీఖున అంటే యామ్ కిప్పూర్ పండగ రోజున 3,75,000 నుంచి 4,15,000 మంది దాకా ట్రూప్స్ ఇజ్రాయెల్లో సైన్యంలో పనిచేయడానికి దూసుకొని వచ్చారు, సిద్ధంగా వచ్చారు. ప్రత్యక్షంగా సైన్యంలో ఉన్నది 1,00,000 మంది, పరోక్షంగా వేరే వేరే ఉద్యోగాలలో ఉన్న వాళ్ళందరూ మొత్తం ఒకటేసారి వచ్చేసరికి దాదాపు 3,50,000 నుంచి 4 లక్షలు వేసుకోండి, అంటే 4 లక్షల మంది దాకా సిద్ధంగా ఉన్నారు. ఎస్, మేము యుద్ధం చేస్తాం, మా దేశాన్ని కాపాడతాము అని. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అప్పటి వరకు బ్యాంకు జాబులు చేస్తున్నారు, టీచర్లు, లెక్చరర్లు, బిజినెస్లు, రెస్టారెంట్లు నడుపుకుంటున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సమస్య వచ్చింది, దిగారు. భావోద్వేగాలతో దిగడం కదండి. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకొని ఉన్నారు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అలా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. ఆర్మీ ట్రైనింగ్ అంటే ఏంటో తెలుసు, యుద్ధం అంటే ఏంటో తెలుసు, యుద్ధం ఎలా చేయాలో తెలుసు, ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి మానసికంగా శారీరకంగా ఎలా సిద్ధమవ్వాలో తెలుసు. ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాల ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా యుద్ధం లోపలికి దిగారు. ఇజ్రాయెల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ను యుద్ధంలోకి దింపింది. ఒకవైపు నుంచి కేవలం ఈజిప్టే 1,700 యుద్ధ ట్యాంకులను దింపింది, సిరియా 1,200 యుద్ధ ట్యాంకులను దింపింది. అలాగే ఇంకా చాలా చాలా దేశాలు ఎన్నెన్నో యుద్ధ ట్యాంకులను దింపాయి. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు 1,700 మాత్రమే. ఆ 1,700 యుద్ధ ట్యాంకులను దింపారు యుద్ధంలోకి. శత్రు సైన్యం అయితే నావెల్ వెజల్స్ని దింపారు, హెలికాప్టర్స్ని దింపారు, యుద్ధ విమానాలను దింపారు. ఇక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు 440 అంతే. ఇక యుద్ధం ప్రారంభమయ్యిందండి. అక్టోబర్ 6వ తేదీన ఇజ్రాయెల్కు ఎదురుగా నిలబడినటువంటి 12 దేశాలకు మధ్య యుద్ధం, అతి భయానకమైన యుద్ధం. అవతలి వాళ్ళు ఆశ్చర్యపోయింది ఏమిటి అనంటే ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లోంచి అలా వస్తూ ఉన్నాయి. వాళ్ళు బాంబులు కరెక్ట్గా
శత్రు సైన్యం యొక్క యుద్ధ ట్యాంకుల మీద జార విడుస్తూ ఉన్నారు. శత్రు సైన్యం యొక్క హెలికాప్టర్ల మీద జార విడుస్తూ ఉన్నారు. పేలిపోతూ ఉన్నాయి. కరెక్ట్ ప్రెసిషన్ అన్నమాట. వచ్చి తగిలింది అంటే యుద్ధ ట్యాంక్ గాల్లోకి 20-30 అడుగులు గింగిరాలు కొడుతూ గాల్లోకి లేచి ధడేలమని కింద పడిపోతూ ఉన్నాయి. శత్రు సైన్యానికి సంబంధించిన టన్నుల కొద్దీ బరువున్న యుద్ధ ట్యాంకులు. వాటి మీదకి కరెక్ట్గా ఇజ్రాయెల్ యొక్క విమానాలు బాంబులు జార విడుస్తూ ఉన్నాయి. శత్రు సైన్యానికి సంబంధించిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో చాలా మటుకు ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా పడేవే. ఇప్పుడు మొన్న రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగిందండి. ఉక్రెయిన్ యొక్క పట్టణాల లోపలికి దూసుకొని వచ్చారు రష్యాకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు పట్టణాల లోపలికి అంటే మీదికి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయనుకోండి, బాంబులు జార విడుస్తూ వెళుతుంటే ఇళ్ల మీద పడతాయి, ఇళ్ళన్నీ విధ్వంసం అవుతూ ఉంటాయి. కానీ బార్డర్లో లేదా కొండలల్లో గుట్టలల్లో సైన్యానికి సంబంధించిన యుద్ధ ట్యాంకుల మీద జార విడవాలి అని అంటే అంత పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి కనిపించదు. ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా కొడతానంటే కుదరదు. కరెక్ట్ ప్రెసిషన్ అనేది ఉండాలి. పోనీ కిందికి వచ్చారనుకోండి, ఎయిర్ క్రాఫ్ట్స్లో కింద బజూకా లాంటి ఆయుధాలు ఉంటాయి, ఎర్త్ టు ఎయిర్ కొట్టే మిసైల్స్ ఉంటాయి శత్రువుల దగ్గర. వాళ్ళు యుద్ధ విమానాలను కుప్పగూల్చడానికి ప్రయత్నం చేస్తారు. యుద్ధ విమానాలు మరీ కిందికి వస్తే అదొక ప్రమాదం. యుద్ధ విమానాలు మరీ పైకి వెళితే కింద ఏ ట్యాంకులు ఎక్కడున్నాయో, సైన్యం ఎక్కడుందో కనుక్కోవడం అనేది చాలా కష్టం. మనం మాట్లాడుతున్నది 1973. కానీ ఇజ్రాయెల్ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని డెవలప్ చేసి పెట్టుకుంది 1973లోనే. ప్రెసిషన్ కరెక్ట్గా ఉందండి. బాంబు వచ్చి పడిందని అంటే కరెక్ట్గా ట్యాంకుల మీద పడుతోంది. ఊహించలేదు ఎవరు కూడా శత్రు సైన్యానికి సంబంధించిన వాళ్ళు. అక్టోబర్ 6వ తారీఖున యుద్ధం ప్రారంభమైతే అక్టోబర్ 25వ తారీఖున యుద్ధం ముగిసింది. అంటే తిప్పి కొడితే పూర్తిగా 3 వారాలు కూడా కాదండి యుద్ధము. శత్రు సైన్యాలు మొత్తం తోకముడిచాయి. వాళ్ళు లెక్కలేసుకుంటే వాళ్ళ వైపు ఎక్కువ మంది మరణిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ వైపు మరణించినటువంటి వాళ్ళు 2500 నుంచి 2800 ఉంటే శత్రు సైన్యం వైపు మరణించినటువంటి వాళ్ళు 10,000 మందికి పైగా తేలారు. 8,000 నుంచి 18,500 శత్రు సైన్యం వైపు మరణించినటువంటి లెక్కలు. ఇజ్రాయెల్ వైపు గాయపడిన వాళ్ళు 7,000 నుంచి 8,000 ఉంటే శత్రు సైన్యంలో గాయపడిన వాళ్ళు 18,000 నుంచి 35,000 మంది ఉన్నారు గాయపడ్డ వాళ్ళు. ఇజ్రాయెల్ సైన్యానికి సంబంధించిన వాళ్లను 293 మందిని పట్టుకున్నారు శత్రు సైనికులు. ఇజ్రాయెల్ వాళ్ళు శత్రు సైన్యానికి సంబంధించిన వాళ్లను 8,783 మందిని పట్టుకున్నారు. ఎక్కడ 293, ఎక్కడ 8,783 అండి. ఇజ్రాయెల్కు సంబంధించిన ట్యాంకులు 400 ధ్వంసమైతే శత్రువులకు సంబంధించిన ట్యాంకులు 2,250 నుంచి 2,300 ట్యాంకులు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 102 నుంచి 387 ఎయిర్ క్రాఫ్ట్స్ ధ్వంసమైతే శత్రువులకు సంబంధించినవి 341 నుంచి 514 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఇజ్రాయెల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 19 నావల్ వెజల్స్ను అంటే శత్రువులకు సంబంధించిన ఓడలను కుప్పకూల్చి సముద్రంలో ముంచి పారేసింది ఇజ్రాయెల్ సైన్యం. ప్రపంచం మొత్తం నివేరపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అండి ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ ఫోర్స్ నెంబర్ 1 స్థానానికి వచ్చింది ప్రపంచంలో. వామ్మో ఇదేం యుద్ధము, ఎయిర్ క్రాఫ్ట్స్తో ఇంత ప్రెసిషన్తో ఇంత పర్ఫెక్ట్గా తీసుకెళ్లి బాంబ్స్ని ఎలా వేయగలుగుతున్నారు, ఇదేం యుద్ధము. ఒకవైపు 10 లక్షల మంది ముప్పేట దాడి చేసి శత్రు సైన్యం దూసుకొని వస్తే ఇన్ని దేశాలు తిప్పికొడితే అంత జనాభా కూడా లేనటువంటి ఇజ్రాయెల్ దేశము ఏదో తక్కువ సైన్యం ఉంది అని చెప్పి అనుకుంటే బ్యాంకులలో పనిచేస్తున్న వాళ్ళు, జర్నలిస్టులు, రిపోర్టర్లు, టీచర్సు, స్టూడెంట్స్ ప్రతి ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు ఏమిటి, అది కూడా ఏదో భావోద్వేగంతో కాదు, చాలా క్యాలిక్యులేటెడ్గా ఇంత పర్ఫెక్ట్గా యుద్ధం చేస్తున్నారు ఏంటి అని తలకాయలు పట్టుకున్నటువంటి పరిస్థితి. శత్రు సైన్యం ఓడిపోయి తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఒక్క ఇజ్రాయెల్ దేశము 12 దేశాలను తిప్పికొట్టి బుతికారేసి మడతపెట్టి వెనక్కి పంపించింది. ఆ దెబ్బతో ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ గురించి మొత్తం ప్రపంచం అంతా స్టడీ చేయడం మొదలుపెట్టింది. వామ్మో ఇదేమిటి అని. దేశభక్తి అండి. దేశభక్తి అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇజ్రాయెల్ లోపల సైన్యము అంటే ఉపాధి కల్పన కోసం కాదు ఉన్నది, సైన్యం అంటే దేశాన్ని రక్షించడం కోసం ఉన్నది అన్న కోణంలో మొట్టమొదటి నుంచి వాళ్ళని తయారు చేసుకుంటూ వచ్చారు. ఇజ్రాయెల్ యొక్క ప్రజలను అక్కడ వాళ్ళకి చెప్పే పాఠాలు కానీ, అక్కడ చెప్పే యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కానీ దేశభక్తి గురించి వాళ్ళు బోధించేది అదే. దేశం కోసం పోరాడాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, మనం యూదులం ఎన్నెన్నో సమస్యలు అనుభవించాము, తక్కువ మంది యూదులం మిగిలి ఉన్నాం ప్రపంచంలో, మనం గనక ఐకమత్యంతో ఉండకపోతే, మనం గనక పోరాడకపోతే మనం అణిచివేతకు గురవుతాము. 2వ ప్రపంచ యుద్ధంలో అతి దారుణమైన అణిచివేతకు మనం గురయ్యాము. మన తెలివితేటలను, మన శ్రమను పెట్టుబడిగా పెట్టి, మన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి, మన చెమట ధారబోసి ఈ ప్రపంచంలో సంపద సృష్టించడానికి మనం ప్రయత్నం చేశాం, మన తెలివితేటలన్నీ వాడాము. కానీ
జర్మనీలో ఏం జరిగిందో మనం చూసాము. మనల్ని కాల రాయడానికి ప్రయత్నం చేశారు, మనల్ని కాన్సంట్రేషన్ క్యాంప్స్లో పెట్టారు, మనల్ని అతి దారుణంగా హింసించారు, మన జాతిని మొత్తం అంతం చేయడానికి కుట్రలు పన్నారు, ప్రయత్నాలు చేశారు. తక్కువ మంది మిగిలాము, ఏం పర్వాలేదు, ఈ తక్కువ మందితోనే మనం ఇంకా యూదులను మనం కాపాడుకుందాము. ముందు తరాలకు మనం అసలు ఏం చేశాము, యూదులము తరతరాలుగా ఎన్ని యుద్ధాలు చేశాము, మన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఏం చేశాము అని ఆ ప్రయత్నాన్ని వాళ్ళు అలా కొనసాగిస్తూ వస్తున్నారండి. చూడండి, అసలు దాని వెనక ఆ దేశభక్తి, అంటే మన దేశం ఒకటి ఏర్పరచుకున్నాం ఇజ్రాయెల్ అని చెప్పి, దాన్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి అన్న కోణం ఏ స్థాయిలో దాగి ఉందో చూడండి. ఇక డైరెక్ట్గా వెళ్ళి ఆ దేశాన్ని ఢీ కొట్టాలంటే చాలా కష్టం. ఇజ్రాయెల్ దేశానికి మద్దతుగా ఉన్న వ్యక్తులు ఎవరయ్యానంటే అమెరికా వారు మాత్రమే. అసలు మన భారతదేశంలో 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్ వారి పరిపాలించినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు, తెలుసా అండి? ఎప్పుడైనా ఇజ్రాయెల్ అంటే ఆ జెరూసలేంకి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వెళ్లాల్సి వస్తే మళ్ళా పక్కనే ఉన్న పాలస్తీనాను కూడా సాటిస్ఫై చేయడానికి అక్కడికి కూడా వెళ్ళొచ్చేవాళ్ళు, అవసరం లేకపోయినా కానీ. ఇజ్రాయెల్కి వెళ్ళారు కదా, సరే పక్కన వీళ్ళు ఫీల్ అవుతారేమో, మనకు ఇక్కడ భారతదేశంలో ముస్లింలో ఓట్లు పోతాయేమో అని చెప్పి అప్పీజ్మెంట్ అంటారండి, ముస్లిం ఓట్ అప్పీజ్మెంట్ అని. దానికోసము మళ్ళీ అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ టీ పార్టీ లేకపోతే ఏదో లంచ్ చేసి మనకు భారతదేశానికి మంచి సంబంధాలే ఉన్నాయన్నట్టు చెప్పి వెనక్కి వస్తూ ఉండేవారు. కేవలం ఇజ్రాయెల్కి వెళ్ళాలంటే ఇజ్రాయెల్కి మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి వచ్చినటువంటి ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. అవసరం ఉంటే వస్తాను ఈ అరబ్ దేశానికి ఏమన్నా ఉంటే, లేకపోతే రాను నేను ఈ ట్రిప్లో నాకు ఇజ్రాయెల్లో పని ఉంది, ఇజ్రాయెల్ వాళ్ళతో నేను మాట్లాడతాను. మా రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి రాబోతూ ఉన్నాయి, అందులోకి ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ మాకు కావాలి, అది ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కాబట్టి నేను డైరెక్ట్గా జెరూసలేంకి వెళ్తాను, ఇజ్రాయెల్ వాళ్ళతో నేను మాట్లాడతాను, ఆ ప్రభుత్వంతో మాట్లాడతాను, అక్కడుండే సంస్థలతో మాట్లాడతాను, వెనక్కి వస్తాను. ఇది నరేంద్ర మోడీ గారు చేసింది. ఇంత ధైర్యంగా ఏ ప్రధానమంత్రి చేయలేకపోయారు. ఈ యుద్ధం ద్వారా ప్రపంచం మొత్తం నేర్చుకున్నది ఏమిటి అనంటే, నిరంతరం మనం ఏదో పాతకాలంలాగా విపరీతంగా సైన్యాన్ని పెంచుకొని సైన్యానికి జీతాలు ఇస్తూ కేవలం దాని మీద మాత్రమే మనం డబ్బులు పెడితే యుద్ధాలు మనం గెలవలేము. దాంతో కాదు యుద్ధం గెలిచేది, టెక్నాలజీతో గెలుస్తాము. ఎందుకంటే ఆధునికంగా టెక్నాలజీ అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. మన ఎయిర్ క్రాఫ్ట్స్ను, మన నావల్ బేస్ను, అలాగే టెక్నాలజీని నిరంతరం మనం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి, దానికోసం మనం డబ్బు పెట్టాలి అని నేర్చుకోవడం మొదలయ్యింది. అమెరికా అండి మొట్టమొదటగా పాఠాలు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసినటువంటి దేశం అమెరికా. ఈవెన్ వియత్నాం యుద్ధం జరిగిన తర్వాత కూడా అమెరికా చాలా పాఠాలు నేర్చుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ళ యొక్క డబ్బులను కేవలం ఉద్యోగుల యొక్క జీతాల మీద కాకుండా క్రమక్రమంగా అమెరికా సైన్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి తాత్కాలికంగా చేసే నియామకాలను పెట్టుకుంటూ వచ్చి, అంటే 4 సంవత్సరాల కాంట్రాక్టులతో 8 సంవత్సరాల కాంట్రాక్టులతో పనిచేస్తున్నటువంటి వాళ్ళను అలా పెట్టుకుంటూ వచ్చి అమెరికా వాళ్ళని సిద్ధం చేసి పెట్టి ఆ తర్వాత వాళ్ళను బయటికి పంపించేయడం, వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, 40 ఏళ్ళలో ఉంటాయి, పనిచేస్తూ ఉంటారు సాఫ్ట్వేర్లో. 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు సైన్యంలో పనిచేసి వచ్చి ఉంటారు. ఎస్, మళ్ళీ సడన్గా సైన్యంలో ఏదో అవసరం ఉందనుకోండి, వీళ్ళు వెళతారు. సైన్యం అంటే కేవలం తుపాకు పట్టుకొని యుద్ధం చేయడం ఒకటే కాదు కదండి, అవసరమే తుపాకు పట్టుకొని యుద్ధం చేయాలి, లేకపోతే లోడ్ చేయడం ఉంటుంది కదండి, బాంబ్స్ లోడ్ చేయడం కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్లోకి లోడ్ చేయడం, ట్రక్కులు నడపడము, చాలా పనులు ఉంటాయి సైన్యం అంటే. దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసి సిద్ధంగా ఉంటారు, వేరే పనులు చేస్తుంటారు, బ్యాంకుల్లో క్లర్కులుగా పనిచేస్తుంటారు. అమెరికాలో పరిస్థితి అదే అనమాట. అందుకే అమెరికా అనంటే చాలా దేశాలు భయపడడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంతమంది సైన్యం ఉంది అంతమంది సైన్యం ఉందని కాదు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది అని చెప్పి చాలా భయపడతారు. అమెరికాకు టెక్నాలజీ అండి మొత్తం శాసించబోతోంది ప్రపంచాన్ని. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మన భారతదేశానికి సంబంధించిన ఉదాహరణ. బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా అని చెప్పి అంటాం. రాజస్థాన్లో యుద్ధం జరిగింది. పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం 1971లో యుద్ధం జరిగింది. కానీ ఒక యుద్ధం అని చెప్పి చెప్పలేము, చాలా చోట్ల మన భారతదేశం మీదకి పాకిస్తాన్ దండెత్తి రావడం, ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం చేసింది. అందులో పర్టికులర్గా లోంగేవాలాలో జరిగినటువంటి ఒక యుద్ధం గురించి మనం మాట్లాడదాం. ఒక్క చిన్న సంఘటన చెప్తాను. సైన్యం అండి మన వైపు పాపం నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్లో ఒంటెలు, ఎడారి, కొంత బిఎస్ఎఫ్ సైన్యము ఉంది, అలాగే భారత సైన్యంలోని ఇతర విభాగాలు ఉన్నాయి, వేరే రెజిమెంట్స్, ఇవన్నీ కలిసి అక్కడ ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు యుద్ధ ట్యాంకులతో వచ్చి మన మీద విరుచుకుపడ్డారు. మనం ఊహించినటువంటి పరిస్థితి.
మరోవైపు అంటే బంగ్లాదేశ్ ఉంది కదా ప్రస్తుతం, అటువైపు యుద్ధాలు జరుగుతున్నాయి, కాశ్మీర్ వైపు యుద్ధాలు జరుగుతున్నాయి. అంటే సైన్యము చాలా చాలా లొకేషన్స్కి వెళ్ళి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. 1971 సిచ్యువేషన్ చెప్తున్నాను, ఇండియా. ఆ టైంలో యుద్ధ ట్యాంకులతో వచ్చి మీద పడ్డారు మన భారత సైన్యము. అంటే కాల్ బలము అంటాం, పదాతి దళము అంటాం. పాపం నిలబడి వాళ్లను అడ్డుకున్నారు, ఆపారు, వీరోచితంగా పోరాడారు. చాలామంది అసువులు బాసారు, ప్రాణాలు కోల్పోయారు, నిలబడ్డారు. నిజానికి ఆ రాత్రి అంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు మన సైడు. ఏం జరిగిందో తెలుసా, మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ రాత్రిపూట కిందికి చూడలేవు. రాత్రి యుద్ధాన్ని చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ సిద్ధంగా లేవు. అలాంటి టెక్నాలజీ లేదు, అది సమస్య. తెల్లవారు ఎప్పుడవుతుంది అని చెప్పి మన ఎయిర్ ఫోర్స్లో ఉన్న అధికారులు తలకాయ పట్టుకొని కూర్చున్న పరిస్థితి. సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి సూర్యరేఖ అలా కనిపించిందో లేదో, అరుణ రేఖ ఆకాశంలో, ఇక అప్పుడు మన భారతదేశానికి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లోకి ఎగిరి పాకిస్తాన్ వాళ్ళ యుద్ధ ట్యాంకర్లను మొత్తం విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోయాయి. లోంగేవాలా యుద్ధం మనం గెలిచాం, కానీ ముందు రోజు రాత్రి ఎందుకు ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళలేకపోయాయి అని అంటే ఆ టెక్నాలజీ అప్పుడు అందుబాటులో లేదు. అదే టైంలో అదే టెక్నాలజీ అందుబాటులో ఉండి అలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్, అంటే రాత్రిపూట యుద్ధాన్ని కూడా చేయగలిగిన ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా లాంటి దేశాల దగ్గర ఉన్నాయి. మనకు అప్పటికే స్వాతంత్రం వచ్చి 30 ఏళ్ళు కూడా కాలేదు, అంటే అప్పుడు పరిస్థితి మనది. కానీ క్రమక్రమంగా మనం ఏం చేయాలంటే టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకుంటూ రావాలి. ఉదాహరణకు మన భారతదేశం యొక్క రక్షణ పెట్టుబడి 5 లక్షల కోట్లు అని చెప్పి అనుకుందాం. అందులో ఎక్కువ శాతం మనము రిక్రూట్మెంట్లు చేస్తూ ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలి కదా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వడానికే ఆర్మీ ఉంది అన్న కోణంలో ఆలోచించారనుకోండి, డౌన్ ద లైన్ కష్టం అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీకి మనం మనీని సెగ్రిగేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం ఊరిలో సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు సైన్యం ఎంత వీరోచితంగా పోరాడిందో, వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు అంత అత్యంత అధునాతనమైనవి, అది మర్చిపోవద్దు మనము. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ కానీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ చాలా స్టాండర్డ్ ఉన్నటువంటివి. అమెరికన్ సీల్స్ దగ్గర ఉంటాయి కదా, ఆ స్థాయి ఎక్విప్మెంట్ని, ఆ స్థాయి షూని, ఆ స్థాయి హెల్మెట్స్ని, ఆ స్థాయి తుపాకులను వాళ్ళకు అందివ్వగలిగింది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. సో ముందు అండి టెక్నాలజీని విపరీతంగా పెంచాలి అని అంటే కొంత మనం మనీని సెగ్రిగేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే రేపు యుద్ధం వచ్చినా సరే ఎక్కువ శాతం మంది భారతదేశంలో, ఈవెన్ ఒక 30 ఏళ్ల తర్వాత తీసుకొని చూస్తే ఎక్కువ శాతం మంది యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండాలి. మన పైనే ఉన్న ఎర్రచొక్కా దేశం కానీ, అటు పాకిస్తాన్ కానీ, ఇంకేమన్నా దేశాలు ఏమన్నా తోక జాడించి మన భారతదేశం మీద యుద్ధం చేయడానికి వచ్చాయి అని అనుకోండి, చెప్పలేం కదండి. భూబకాసురులు ఉంటారు. మన భారతదేశం యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా యుద్ధం చేయడం కాదు, శాంతి మన లక్ష్యము. అంతెందుకు అణుబాంబు విషయంలో కూడా మనం రాసుకున్నటువంటిది ఏంటో తెలిసిన మీకు చాలామందికి, ఎప్పుడైనా పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా, పైన ఎర్రచొక్కా దేశంతో యుద్ధం వచ్చినా, ఇప్పుడు మనం అణుబాంబు వేస్తామా వెయ్యమా అని చెప్పి రకరకాల యూట్యూబ్ థంబ్నెయిల్స్ అన్ని పెడుతూ ఉంటారు. వెయ్యం. మనం పెట్టుకున్న నియమం ఏంటంటే మొట్టమొదటి అణుబాంబు భారతదేశం వైపు నుంచి మనం ప్రయోగించము, అది రాసుకున్నాం మనం. ఇతరులు ఎవరైనా సరే మన భారతదేశం మీద అణుబాంబు ప్రయోగిస్తే అప్పుడు మాత్రమే మేము దానికి ప్రతి దాడిగా మేము ప్రయోగిస్తాం తప్ప మొట్టమొదటి అణుబాంబు భారతదేశం వైపు నుంచి వేరే దేశం మీద పడదు. ఆ స్టేట్మెంట్ రాసుకొని అప్పుడు మనం అణుబాంబు తయారు చేసుకున్నాం, అప్పుడు మనం అణు పరీక్షలు నిర్వహించాం. అది మన భారతదేశం యొక్క గొప్పదనం శాంతి విషయంలో. కానీ ఇతరులు భూబకాసురులు భారతదేశం ఎదుగుతున్నటువంటి తీరుతెన్నులు చూసి మన మీదకి దూసుకొచ్చేవాళ్ళు ఉంటారు కదండి, వాళ్లను అడ్డుకోవాలి అనంటే అలాంటి వాళ్ళు విపరీతంగా టెక్నాలజీని పెంచుకొని మన భారతదేశం వైపు దూసుకొచ్చారనుకోండి, అప్పుడు మనం కూడా అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో వాళ్ళని ఎదుర్కోవాలి కదా. అంటే ఏం చేయాలి, టెక్నాలజీ వైపు కొంత మనీని డిస్ట్రిబ్యూట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది సైన్యానికి పెడుతున్నటువంటి బడ్జెట్లో. అలా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏం చేయాలి, ఇగో అగ్నిపత్ అని ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే, అందులో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, దాని గురించి మనము చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు. లేదండి ఇగో ఈ లోపాలనే మనం ప్రశ్నించవచ్చు, డెఫినెట్గా దాన్ని సరిచేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు, ప్రభుత్వాలకు సలహాలు కూడా ఇవ్వచ్చు. కానీ అండి రైళ్లను తగలబెట్టడము, రైల్వే స్టేషన్స్ని తగలబెట్టడము అదేది కూడా సరైన విధానం కాదు. మన ఇంట్లో మన నాన్నగారో మన తల్లో మనకు నచ్చని నిర్ణయం ఏదన్నా తీసుకున్నారనుకోండి, వెంటనే మనము మా నాన్న నాకు నచ్చని నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి కోపంతో ఇంట్లో ఉన్న కిరోసిన్ తీసుకెళ్ళి నాన్నగారి కారు మీదో, బైక్ ఉంటే బైక్ మీదో పెట్రోల్ పోసి తగలబెట్టామనుకోండి, ఈ విధంగా మా నాన్నగారికి నిరసన తెలియజేస్తాను అన్నామనుకోండి, సరైనటువంటి పుత్రుడు చేసే లక్షణమా అండి?
సరైన పుత్రుని యొక్క లక్షణం అండి అది. నాన్నగారు చెప్పిన విషయం మీదే మనకేదో ఒక క్లాష్ వస్తే మన నాన్నగారి కారో బైకో పెట్రోల్ బస్ తగలబెడుతున్నామంటే మన ఇంటికి ఎవరైనా దుండగులు ఎవరైనా వస్తే వాళ్ళతో మనం ఏం పోరాడగలమండి చెప్పండి. అలాగే మన అమ్మకు మనకు క్లాష్ వచ్చింది అనుకోండి, వెంటనే మా అమ్మకు నిరసన తెలియజేస్తాను అని కిచెన్ లోపలికి వెళ్ళి కిచెన్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వదిలిపెట్టి ఒక అగిపుల గీరు దూరం నుంచి విసిరేసి కిచెన్ని మొత్తం నేను తగలబెట్టేశాను, ఇలా నేను మా అమ్మకు నిరసన తెలియజేశాను అని అంటే అది కరెక్టా అండి? ఆలోచించండి. నిరసన తెలియజేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఈ సమయంలో అండి రకరకాల పార్టీల వాళ్ళు ఈ నిరసనను అడ్డుపెట్టుకొని మెల్లిగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులను తయారు చేయడానికి నడుం బిగిస్తున్నారు. నిజానికండి భారత సైన్యము గర్వంతో తలెత్తుకొని నిలబడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. AK-203 తుపాకుల కోసం ఆర్డర్ పెట్టారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఇస్తూ ఉన్నారు, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం సైన్యం దగ్గరికి వెళ్ళే దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు మోడీ గారు. వాళ్ళకి కావాల్సిన ఎన్నెన్నో భారత సైన్యానికి అందిస్తూ ఉన్నారు. భారత సైన్యం యొక్క విలువ సమాజంలో విపరీతంగా పెరిగింది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. అయితే భారత సైన్యం అనేది ఉన్నది ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాదు అన్న కోణంలో మనం ఆలోచించాలి. ఒకప్పుడు ఏంటంటే వేరే ఉద్యోగాలు ఏమి ఉండేవి కావండి, ఉంటే వ్యవసాయము లేకపోతే సైన్యంలో చేరాలి, ఇలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎన్నో రకాల ఉద్యోగాలు సృష్టింపబడుతూ ఉన్నాయి. రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. నాకు ఉపాధి కల్పనే కావాలి అని అనుకుంటే వేరే వేరే ఉద్యోగాలు చేయొచ్చు. నాకు ఉపాధి కల్పన కాదు ముఖ్యం, భారతదేశాన్ని రక్షించడం నాకు ముఖ్యము అన్న కోణము, ఆ లక్ష్యం ఉంటే అప్పుడు మాత్రమే సైన్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎస్, నేను భారతదేశాన్ని రక్షిస్తాను, నేను సైనికుడిగా ఉంటాను అనుకుంటే వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యాలి. మరి అలా చాలామంది అనుకున్నారనుకోండి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే కూడా కష్టం అవుతుంది. అందుకే ఏం చేస్తున్నారు అని అంటే ఇజ్రాయెల్ వ్యవస్థ, కేవలం ఇజ్రాయెల్ వ్యవస్థ అని చెప్పి అనడం తప్పండి. ఆ తర్వాత వేరే వేరే దేశాల వాళ్ళు చాలామంది దాని ఉదాహరణగా తీసుకున్నారు. కొన్ని దేశాలైతే యువకులు వేరే వేరే ఉద్యోగాలు చేస్తూ మేము సైన్యంలో చేరము అన్న పరిస్థితి వచ్చింది. మన దేశంలో ఇంకా దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి రాలా. నేను సైన్యంలో చేరతాను అనే వాళ్ళ సంఖ్య ఉంది మన దేశంలో తప్ప నేను చేరను అనే పరిస్థితి లేదు. నేను చేరను అనే పరిస్థితి కొన్ని దేశాలలో వచ్చింది. అప్పుడు ఎలా ఉంటుందండి? వెంటనే రాజ్యాంగంలో ఒక సవరణ తీసుకొచ్చారు కొన్ని దేశాలలో. ప్రతి ఒక్కరూ యూనివర్సిటీ నుంచి బయటికి రాగానే 3 సంవత్సరాల పాటు సైన్యంలో పని చేయాలి, అప్పుడు మాత్రమే వీళ్లకు వేరే ఉద్యోగాలు ఇవ్వాలి, ఇలాంటివి తీసుకొని వచ్చారు. నిర్బంధంగా సైన్యంలో పని చేయించినటువంటి దేశాలు ఉన్నాయి. ఆ పరిస్థితి భారతదేశానికి లేదు. ఇప్పుడు అగ్నిపథ్లో కూడా ఒక 1000 మందిని ఇప్పుడు తీసుకున్నారనుకోండి, అందులో 25% మందిని మాత్రమే ముందుకు కొనసాగిస్తారు. 75% మందికి గౌరవమైన వేతనాన్ని ఇస్తారు 4 సంవత్సరాల పాటు. గౌరవంగానే అంటే 11,71,000 మొదటగా వాళ్ళు చెప్తున్నది ప్రభుత్వము చేతుల్లో పెట్టి మరీ బయటకు పంపిస్తారు. ఏమైనా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలి అనుకున్నా చాలా చాలా తక్కువ డబ్బులకు రుణాలు ఇస్తారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా రాజ్నాథ్ సింగ్ గారు అలాగే అమిత్ షా గారు కూడా ప్రకటించారు 10% రిజర్వేషన్స్ ఇవ్వబోతూ ఉన్నారు పోలీసు నియామకాలలో అగ్నివీరులకు. అలాగే ఇతర భారత సైన్యానికి సంబంధించిన విభాగాలు ఉన్నాయి కొన్ని, దాంట్లోకి తీసుకోవాలంటే కూడా 10% రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు అగ్నివీరులకు. ఇలా చాలా చాలా అందివ్వడానికి ప్రయత్నం చేస్తోందండి భారత ప్రభుత్వము. ఎవరో కొంతమంది రెచ్చగొడితేనో రెచ్చిపోయి, అంటే కొంతమంది పబ్బం గడుపుకోవడం కోసం రెచ్చిపోయి రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడము, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదండి. గమనిస్తూనే ఉన్నాము. అదండి భారత సైన్యము సాంకేతికంగా అత్యంత అధునాతనంగా రూపుదిద్దుకోవాలి అంటే మన రక్షణ బడ్జెట్లో చాలా మటుకు భాగాన్ని సాంకేతికంగా ఎదగడం కోసం పెట్టాల్సి ఉంది. అలా పెట్టాలి అనంటే సైన్యానికి సంబంధించిన నియామకాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం నియామకాలు చేస్తూ ఉద్యోగాలు ఇస్తూ మనుషుల పరంగా సైన్యాన్ని పెంచుకుంటూ వెళ్ళడం ఒక్కటి కాదు. మనుషుల పరంగా మనకు సైన్యం ఉంది, దాదాపు 15 లక్షల దాకా మనకు సైన్యం ఉంది. రిజర్వ్లో 10 లక్షల మంది దాకా ఉన్నారు. దాంతోపాటు సాంకేతికతను పెంచడం కోసము జరుగుతున్నటువంటి ప్రయత్నాలన్నమాట. అందులో భాగంగా బడ్జెట్ అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి, భవిష్యత్తులో భారతదేశాన్ని ఎలా తీర్చిదిద్దాలి. ఎక్కువ శాతం మంది అంటే బ్యాంక్ ఎంప్లాయీస్, లెక్చరర్లు, టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రకరకాల ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, రకరకాల ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి భవిష్యత్తులో యుద్ధం చేయగలిగే సిచ్యువేషన్కు భారతదేశాన్ని ఎలా తీసుకురావాలి అన్న కోణంలో నుంచి వచ్చిందనమాట అగ్నిపథ్ ఐడియా. ఆ ఎగ్జిక్యూషన్లో అందులో ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మనం దాన్ని ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, ఆలోచించవచ్చు. అయితే ఆర్మీ ఉన్నది ఉద్యోగం ఇవ్వడానికి అన్న కోణము 1930s, 1940s, 50s
అలా ఉండేది. ఈవెన్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతూ వచ్చింది. అది కాదండి, ఆర్మీ ఉన్నది దేశాన్ని రక్షించడం కోసము, ఉద్యోగాలు కల్పించడం కోసము అన్న కోణంలో ఆలోచించకూడదు. నాకు ఆర్మీలో నేను ప్రిపేర్ అయ్యాను కాబట్టి నువ్వు నాకు నోటిఫికేషన్ వేయాలి, ఉద్యోగం ఇవ్వకపోతే నేను రైలు అంటు పెడతానంటే కరెక్ట్ కాదు. ఇదండి విషయం. ధన్యవాదాలు.